నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న టీబీ సెంటర్ వద్ద ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేత. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు మండలం నేలబల్లి రెట్టపల్లి గ్రామంలో టీడీపీ పట్టణ కార్యదర్శి వాటంబేడు హరికుమార్ కేక్ కటింగ్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో దొంగల హల్చల్, 2 ద్విచక్ర వాహనాలు చోరీ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా బీద రవిచంద్ర యాదవ్ను నియమించడంపై మనుగోలు మండల బీసీ కులాల ఐక్య వేదిక నాయకులు హర్షం. టీబీ వ్యాధిగ్రస్తులు డాక్టర్లు సూచించిన విధంగా జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడుకోవాలని, అలసత్వం వహిస్తే శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ ప్రభావం చూపిస్తుందని గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న టీబీ సెంటర్ వద్ద ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందజేశారు. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో టీబీ ఎక్కువగా వస్తుందని, రోగులు ఖచ్చితంగా డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడాలని, కొన్ని రోజులు వాడుకొని నిలిపేస్తే ఉపయోగం ఉండదని సూచించారు. పేదవారికి ప్రభుత్వం ఉచితంగా టీబీ పరీక్షలు, మందులు అందిస్తుందని, మా వంతుగా ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధురి, డాక్టర్ తనుజ, విష్ణువందన, స్నేహలత రెడ్డి మరియు డాక్టర్లు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా టీబీ వ్యాధిగ్రస్తులకి పౌష్టికాహారం డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది చాలా మంచి ప్రోగ్రాము. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే దీనికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ 2 years నుంచి వాళ్ళకి ఫండ్స్ రావట్లేదని వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు. దానివల్ల మేము ముందుకొచ్చాము ఈ ప్రోగ్రాం చేయడానికి. ముఖ్యంగా ఈ టీబీ అనేది మనకు అందరికీ తెలిసిందే, మెయిన్గా ఊపిరితిత్తులకు వస్తుంది. అలాగే కాకుండా ఇంకా వేరే ఆర్గాన్స్ కూడా, బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఇది. ఊపిరితిత్తులు అనేది, టీబీ అంటే అందరూ ఊపిరితిత్తులదే అనుకుంటారు. దానికి మెయిన్గా దగ్గు, గల్ల అలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ అర్థమవుతుంది. అట్లా కాకుండా లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అది కూడా చాలామందికి ఈ మెడ దగ్గర అంతా బిళ్ళలు కట్టి చాలామందికి అది కూడా నెగ్లెక్ట్ చేస్తే అది కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు పోతుంది. అలా కాకుండా బ్రెయిన్కి కూడా వస్తుంది, మెదడుకు వస్తుంది, కిడ్నీలకు వస్తుంది. ప్రతి ఆర్గాన్ని టీబీ అనేది చాలా అఫెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి బోన్స్కి కూడా వస్తుంది. చాలామంది మిస్ అయిపోతుంటారు దాన్ని మాత్రం. ఈ ఊపిరితిత్తుల్లోకి మాత్రం బాగా దగ్గు, గల్ల అవన్నీ వచ్చి మందులు వాడినా తగ్గకపోతే అప్పుడు ఎక్స్రే తీసేస్తే సింపుల్గా డయాగ్నోస్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి టీబీ అనేది ఊపిరితిత్తులకే వస్తుంది. దీనికి ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మందులు మాత్రం వాళ్ళే ఉచితంగా, ఎంతో ఖరీదైన మందులు ఒక నెలకే ఎన్నో వేలల్లో ఖర్చు అవుతుంది. అది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ మందులు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే చాలామంది మందులు వాడకుండా మధ్యలోనే డిస్కంటిన్యూ చేస్తారు. అది కూడా వాళ్ళని అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ మందులు వాడేటప్పుడు పాపం చాలా కోతాగా ఉంటుంది లోపల కడుపులో. దానికి తగ్గట్టుగా మంచి ఆహారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి తీసుకోలేక, ఈ మాత్రలు కూడా వేసుకోలేక చాలామంది మధ్యలో డిస్కంటిన్యూ చేసి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, కొన్ని రోజులు ఖచ్చితంగా ఒక 6 నెలలు 9 నెలలు దానికి ఒక షెడ్యూల్ ఉంటుంది. మందులు ఎవరి జబ్బుని బట్టి దానికి తగ్గట్టుగా మందులు డాక్టర్లు ఇస్తారు. దాన్ని మాత్రం ఎంత కష్టమైనా కూడా వాడేసుకుంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం లేకుండా పోతుంది. అట్లా చేయకుండా చాలామంది ఒక నెల, కనీసం ఒక వారం కూడా వాడలేకున్నారు. అది కూడా వాళ్ళ తప్పు కాదు. అయినా కూడా దానికి సపోర్టివ్గా మంచి ఆహారం తీసుకొని దాన్ని మాత్రలు ఖచ్చితంగా టైం ప్రకారం వాడుకుంటే, మామూలుగా పాతకాలం నుంచి వచ్చే మందులే ఇవి, కొత్తగా ఏం లేవు. ఆ రిఫాంసిన్, ఐసోనియాజిడ్, ఇథాంబ్యూటాల్ ఆ కాంబినేషన్తోనే ఇస్తుంటారు. వ్యాధి తీవ్రతను బట్టి కొంతమందికి 6 నెలలకు ఇస్తారు, కొంతమందికి 9 నెలలకు ఇస్తారు. ఖచ్చితంగా అది కానీ కోర్స్ పూర్తి చేయగలిగిన వాళ్ళు ఇంకా దాంట్లో పూర్తిగా నయం అయిపోతుంది. అది తెలుసుకొని వాళ్ళందరూ కూడా, మీరందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్త చేసుకోండి. అదే కాకుండా ఇది ఎక్కువగా పేదవాళ్ళకు వస్తుంది. అది కొనుక్కోవాలంటే చాలా డబ్బులు అవుతాయి. కానీ ప్రభుత్వం వాళ్ళు ఉచితంగా ఇస్తారు, మీకు ఇంటికి కూడా తెచ్చిస్తారు. మీకు కావాలంటే మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా
మీరు ఫాలో అయ్యి తీసుకోవాల్సిందే తప్పితే మీరు పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే అన్ని పరీక్షలు కూడా ఉచితంగా చేసి మీకు నెల మందులు కూడా ఫ్రీగానే ఇస్తారు, మీకు ఇళ్ళకు కూడా తెచ్చిస్తారు. ఈ ప్రత్యేకమైన మీకు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్పండి. ఇక్కడ ఈ సెంటర్ కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ ఒక రూమ్ పెట్టున్నారు, దీంట్లో టెస్టులు చేస్తారు. ఇక్కడికే మేము ప్రతి నెల వచ్చి పౌష్టికాహారం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. 20 మందిని వాళ్ళకి కావాల్సిన సరుకులు ఏదో వీళ్ళే చెప్పారు, మీరు తినాల్సిన ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత పక్కన వాళ్ళకి అంటువ్యాధిది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మైకోబ్యాక్టీరియల్ ట్యూబర్క్లోసిస్ అని ఆ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించాలంటే దగ్గినందువల్ల ఆ గాలిలో పోయి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాస్కులు ఖచ్చితంగా ధరించినందువల్ల పక్కన వాళ్ళకి మీ దగ్గర నుంచి వ్యాపించకుండా, ఇంట్లో కూడా పిల్లలు అందరూ ఉంటారు, వాళ్ళకి వ్యాపించకుండా ఉండాలంటే మాస్క్ వేసుకోవాలా. దగ్గు వచ్చినప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకొని దగ్గాల. ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తూ మంచి ఆహారం తీసుకొని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సర్వీస్ మేము మీ అందరి కోసం చేస్తున్నాము. మీరు కూడా దీన్ని బాగా ఉపయోగించుకొని మందులు కరెక్ట్గా వాడాలి. వాళ్ళు చెప్పిన డోస్ ప్రకారం వాడుకుంటే ఖచ్చితంగా అందరూ నయమవుతారు. ముఖ్యంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడం వల్ల ముఖ్యంగా మన జనార్దన్ రెడ్డి సార్కి, రోహిణి మేడం గారికి మా హాస్పిటల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేడం. ఇక టీబీ వ్యాధి అనేది కామన్గా మన లో సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే ఎక్కడైతే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోమో అలాంటి ప్లేసుల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ వ్యాధి వచ్చిన వెంటనే మనకు ఏంటంటే 14 రోజుల కంటే ఎక్కువ దగ్గు కానీ, జ్వరం కానీ, బరువు తగ్గిపోవడం కానీ ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఎవరినైనా గుర్తిస్తే వెంటనే మన దగ్గరలో మనకు ఏరియా హాస్పిటల్ గూడూరులో ఉంది కాబట్టి క్షయకు సంబంధించిన అన్ని పరీక్షలు మన దగ్గర చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఎవరైనా మీకే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా మీరు గుర్తించినట్లయితే ఇక్కడికి తీసుకొస్తే రక్త పరీక్షలు, సిటీ స్కాను, ఎక్స్రే అన్నీ చేసుకొని మనం ఒకవేళ క్షయవ్యాధి నిర్ధారణ అయితే 100% దానికి కావాల్సిన మందులన్నీ కూడా మన ఏరియా హాస్పిటల్ వాళ్ళు మన ఏరియా హాస్పిటల్లో ఉన్నాయి. ఈ మందులు అనేవి 2 నెలలు 4 మందులు వాడాలి, 4 ట్యాబ్లెట్లు వాడాలి. తర్వాత 4 నెలలు లేదంటే సంవత్సరం అనేది 3 మందులు వాడాల్సి వస్తుంది. కావాలని చెప్పండి. గూడూరు ఏరియా హాస్పిటల్లో టీబీహెచ్గా పనిచేస్తున్నాను. మాకు నిక్షయ మిత్రకి పేషెంట్కి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మాకు అధికారులు చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి మేము వెళ్ళి సిఆర్ఐడి హాస్పిటల్లో జనార్దన్ రెడ్డి సార్ని అడగడం జరిగింది. సార్ వెంటనే స్పందించి సరే అమ్మా మేము ఆల్రెడీ ఇస్తున్నాము, చాలామంది పేషెంట్స్కి ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అందుకని ఈరోజు ఒక 20 మెంబర్స్ పేషెంట్స్ని పిలిచి ఇక్కడ మేడం దగ్గర చేతుల మీదుగా ఇప్పిస్తున్నాము. చాలా మీకు తొందరగా రెస్పాండ్ అయ్యి మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఇంకా కూడా కొంచెం పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా ఇంకా కూడా మేము ఎవరికి తక్కువ అవ్వకుండా అందరినీ పిలిచి అందరికీ ఇస్తాము. మా పేషెంట్స్ 6 నెలలు మందులు వాడతారు. 6 నెలలు మందులు వాడిన తర్వాత కూడా ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోక ఇమ్యూనిటీ పవర్ లేక మళ్ళీ టీబీకి మళ్ళీ అది రిపీట్ అవుతుంది. మళ్ళీ వచ్చి డ్రగ్ రెసిడెన్సీ వచ్చి మళ్ళీ ఎక్కువ మందులు మింగాల్సి వస్తుంది. కొంతమంది చనిపోతున్నారు. అందుకనే ఎక్కువ వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము సెలెక్టెడ్ పేషెంట్స్ని, బాగా పూర్ పేషెంట్స్ని సెలెక్ట్ చేసుకొని మేము వాళ్ళకి పిలవడం జరిగింది. ఈరోజు అన్నీ వాళ్ళకి ఇస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని అమరావతి హాస్పిటల్లో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్నిశెట్టి వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం రక్తదాన విశిష్టతను తెలియజేస్తూ ముద్రించిన గుడ్డ సంచులను డాక్టర్ రమణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు రక్తం ఎంతో అవసరమవుతుందని, మనం చేసే రక్తదానం వల్ల ఇంకొకరి ప్రాణం నిలవవచ్చని, ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్నంత వరకు రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సారంగం శ్రీనివాసులు, మదనమేటి రమణయ్య, వాటంపేడు హరికుమార్, భాస్కర్, ప్రసాద్, సుధాకర్, శివకుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.
అవునవును సార్. బలిస్ సంఘం తరఫున ఈరోజు ఈ బ్యాగులు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఈ బ్యాగుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదానం చేయండి, ఈ కొంతమంది ప్రాణాలు కాపాడండి అని కాన్సెప్ట్తో తీస్తున్నాము. ఒక డాక్టర్గా నేనేం చెప్తున్నానంటే ప్రాణదానంలో ఇది ముఖ్యమైనది. రక్తదానం అనేది అన్ని దానాల్లో కల్లా చాలా గొప్ప దానం. ఇది ఎందువల్లంటే ఒక మనిషి యాక్సిడెంట్లు కానీ చాలా జరుగుతాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, తర్వాత కొంతమంది కాన్పులకు వచ్చి వాళ్ళకి బ్లడ్ లాస్ అయిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. కొన్నిసార్లు తల్లి బిడ్డ ఇద్దరు ప్రమాదమయ్యి కాన్పు కష్టమైపోయి బ్లడ్ లేనప్పుడు చాలా చనిపోండి కూడా. తర్వాత కొన్ని క్యాన్సర్ పేషెంట్లు అని, తర్వాత కొన్ని క్రానిక్ డిసీజ్ థాలసీమియా, తర్వాత కొన్ని మేజర్ ఆపరేషన్లు జరిగినప్పుడు, ఏదైనా ఫ్రాక్చర్లు అయి జరిగి బ్లడ్ లాస్ బాగా వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకు చాలా అవసరం అవుతుంది. అంటే మనకు బ్లడ్డే ఇంధనం శరీరానికి. బ్లడ్ లేనప్పుడు ఆ బండి నడవదు. సో బ్లడ్ ఒక యాక్సిడెంట్ జరిగి బ్లడ్ పోతూ ఉండేటప్పుడు ఏంటంటే మనకు దాన్ని రీప్లేస్ చేసుకోవాలి. మనకి ఏదైనా కూడా ఒక వాహనం లాగా అన్నమాట మన శరీరం కూడా. ఈ వాహనంలో ఆయిల్ అయితే ఎప్పుడైతే అయిపోతుందో ఆ బండి అయిపోయినట్టు అవుతుంది అనమాట. సో ఈ యాక్సిడెంట్లు కానీ, ఈ కొన్ని మేజర్ ఆపరేషన్స్ కానీ, క్యాన్సర్ సర్జరీస్ కానీ, అన్ని విషయాల్లో ఏంటంటే రక్తం లేకపోతే అవన్నీ జరగవు అనమాట. సో రక్తము అన్ని దానాల్లో కల్లా గొప్పదని కూడా ముందే చెప్తున్నాను. దీని తర్వాత అంతా అంటే ఒక మనిషి ఆ బ్లడ్ లేకపోవడం వల్ల చాలామంది ఇక్కడికి వస్తారు, చనిపోతూ ఉంటారు. కొన్ని చూస్తాం ఏమి కాలు కట్ అయిపోయి చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగేసి అబ్డమిన్ కూడా కొన్నిసార్లు కడుపులో పడుతుంది, మనకు తెలియకుండా ఏడుపుస్తే బ్లడ్ లాస్ అవుతుంది. ఈ మధ్య 1 వీక్ బ్యాక్ ఏదో ట్రాక్టర్ పైన వెళ్ళిపోయిందంట, టైర్ ఎక్కిందంట, తీసుకొచ్చారు. ఒక ½ అవర్లో అంతే. మనం అన్ని చూస్తాము, మన అడగ సో అలాంటి టైం ఏంటంటే బ్లడ్ని లాస్ అయిందంటే దాని ముందు ఏం చేయాలంటే అరెస్ట్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసామంటే ఒక మనిషి సేవ్ అయిపోతుంది. అంటే మనిషి బ్రతకడం చాలా ముఖ్యం. చనిపోయిన తర్వాత ఏమి చేసింది. సో ఈ బ్లడ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ డొనేషన్ ఇవ్వచ్చు. ఒక ఏజ్ లిమిట్ ఏం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి 18 ఏళ్ళు దాటిన తర్వాత 55 ఏళ్ళ వరకు ఇవ్వచ్చు అనమాట. అంటే షుగర్ పేషెంట్లు ఇవ్వచ్చు, బీపీ పేషెంట్లు కూడా ఇవ్వచ్చు. షుగర్ కంట్రోల్ పెట్టుకొని బ్లడ్ ఇవ్వడం వల్ల అందరికీ ఎవరైనా ఇవ్వచ్చు అనమాట. అదే కొన్ని ఏంటంటే కొన్ని పేషెంట్లు కొన్ని క్రానిక్ డిసీజ్ ఉంటాయి, సోరియాసిస్ అని, లేదా కొన్ని కాంప్లికేషన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయమంటాం అన్నమాట. ఒక ఏజ్ లిమిట్ లేదు దీనికి, ఎవరైనా ఇవ్వచ్చు. దీంట్లో ప్రతి ఒక్కరికి ఒక 4-5 గ్రూపులు ఉంటాయి. ఏబిసి, ఏబిఓ, ఏబి పాజిటివ్. వీటిలో ఓ నెగిటివ్ వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ప్రపంచంలో ఓ నెగిటివ్ అంటే యూనివర్సల్ డోనర్స్ అంటాం. సో ఇది యూనివర్సల్ రిసిప్ట్ అంటే కొంచెం ఓ నెగిటివ్ వాళ్ళు ఉంటారు, కానీ ఓ పాజిటివ్ వాళ్ళు మాత్రం అన్ని ఎవరికైనా చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు మాత్రం ఎవరికైనా ఇవ్వచ్చు. ఓ నెగిటివ్ వాళ్ళు, ఓ పాజిటివ్ అందరికీ ఇవ్వచ్చు. అంటే వాళ్ళకి మాత్రం ఇవ్వగలం, కానీ ఓ నెగిటివ్ అయితే ఎవరికైనా తీసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అనమాట. సో ఈ బ్లడ్ అనేది ఏదో అయిపోయిన తర్వాత బ్లడ్ ఒకసారి. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు మండలం నేలబల్లి రెట్టపల్లి గ్రామంలో టీడీపీ పట్టణ కార్యదర్శి వాటంపేడు హరికుమార్ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా పెట్టపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలు ప్రజలు అందరూ కలిసి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి నారా లోకేష్ బాబు గారు సందర్భంగా ఇక్కడ మా నెలపల్లి గ్రామంలో ఆధ్వర్యంలో మా రేంద్ర పరిణ, మా రమేష్ రెడ్డి, మా నాయకులు, చుట్టుపక్కల మా విలేజ్ నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఆవాహ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెలపల్లి రెట్టపల్లి గ్రామంలో చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషదాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు. కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ కొన్ని సందర్భాలు కన్వింట్ కాకుండా మాట్లాడలేకపోయాం. ధన్యవాదాలు. మోడీ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సామాన్ ఆడబినవా పోనా కబాన్ పోనా ఆడ కబానా సుబ్బన ఆడబినవా చెప్పలే ఇందా నీకు పో కడపో కబాన్ పో ఆరా దూరంగా తెరుకున్నావు దగ్గర పో స్పార్క్ వద్దులే. తీసి తెస్తా అందరం తెస్తా. ఇటు చూడు రెడ్డి గారు చూడు. తెస్తున్నా వస్తున్నా. బాబా నువ్వు మాట్లాడు. జాతీయ అధ్యక్షుడు ఇలాంటి పండుగలు సహజయంతి ఉత్సవాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా
లోకేష్ బాబు గారు పుట్టినరోజు వెనక్కి వస్తే వెనక్కి పోరా, వెనక్కి పోండి, ఏడెందుకు వెనక్కి పోండి, వెనక్కి పోండి. లోకేష్ బాబు గారు ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఇంకా చాలా చాలా చేసుకొని భవిష్యత్తులో ఇంకా మంచి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో దొంగలు హల్చల్ చేశారు. 2 ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో గత రాత్రి 4 యువకులు మారణాయుధాలతో తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఉదయం చూడగా 3 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. ఒక వాహనాన్ని సమీపంలోని ఖాళీ ప్రదేశంలో వదిలి వెళ్లారు. ఒక ఇంటిలో చోరీకి ప్రయత్నించారు. స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నా పోలీసులు స్పందన లేదని, చోరీలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆ
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం మరియు పరిశోధన దృక్పథం పెంపొందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ ఈ అభ్యాస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్టులో భాగంగా ఇంజనీరింగ్ బిహైండ్ వాటర్ సప్లై, కేన్ ఎలక్ట్రిసిటీ, ట్రావెల్ వితౌట్ వైర్స్, స్పేస్ జంక్ మరియు గ్లోబల్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అనే అంశాలపై గూడూరు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నమూనా ప్రాజెక్ట్స్ పంపడమైంది. ఈ ప్రాజెక్టులో విద్యార్థులు వర్ధన్, కృతిక, తరుణ్, నాగమనశ్రీ, పూజిత, కేశవదర్శిని, ఇపిస్తాశ్రీ, తేజస్వి, వైష్ణవి, తన్వి, హుమేరా, జగదీశ్వరి వారి రీసెర్చ్ పేపర్స్ని ప్రజెంట్ చేయడమైంది. విజేతలకు హైదరాబాద్లో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో స్టేట్ సిలబస్తో పాటు ఐఐటి ఫౌండేషన్ ఒలింపియాడ్ కోర్సులు కూడా ఇన్వాల్వ్ చేసి హైదరాబాద్ వాళ్ళ ఈ గాయత్రి అభ్యాస అకాడమీ వాళ్ళతో టైఅప్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు నిర్వహించినటువంటి కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడము మాకు ఎంతో సంతోషంగా ఉంది. క్రియేటివ్ మైండ్స్ అంటే పిల్లలు చాలా క్రియేటివ్గా అంటే చాలా డిఫరెంట్ టైప్స్గా ఆలోచించడము, వాళ్ళ ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది డిఫరెంట్ వేస్లో బయటకు తీసుకురావడము, ఆ ఉద్దేశంతో మేము ఈ అకాడమీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ ప్రాజెక్ట్ నిర్వహించాము. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. సో 12 మంది వాళ్ళ కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ సంబంధించి రీసెర్చ్ పేపర్స్ వచ్చేసి గూడూరుపట్నంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇవాళ రీసెర్చ్ పేపర్స్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథంతో పాటు పరిశోధన దృక్పథం కూడా పెంచాలనే ఉద్దేశంతో హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వారి సారథ్యంలో నిర్వహించబడుతున్న కల్పన చావ్లా క్రియేటివ్ మైండ్స్ ప్రాజెక్టులో భాగంగా మన గాయత్రి స్కూల్ విద్యార్థులు 12 మంది విద్యార్థులు పలు అంశాలకు సంబంధించి పేపర్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ రీసెర్చెస్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఇంజనీరింగ్ బిహైండ్ ద వాటర్ సప్లై అనే ఒక అంశము, అలాగే కెన్ ఎలక్ట్రిసిటీ ట్రావెల్ వితౌట్ వైర్స్ అనే ఒక అంశము, అలాగే స్పేస్ జంక్ అనే ఒక అంశము, అలాగే గ్లోబల్ ఇంటర్నెట్ ఫ్రమ్ స్పేస్ అనే అంశాలపైన మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థులు 12 మంది వాళ్ళ పరిశోధన పత్రాలను ఇవాళ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. సో శ్రీ గాయత్రి స్కూల్ ప్రారంభించిన 2వ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులకి కార్పొరేట్ స్థాయిలో ఐఐటి నీట్ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తూ సో వాళ్ళని పరిశోధనల వైపు అలాగే శాస్త్రీయ అవగాహన దృక్పథం పెంచే విధంగా మా ఉపాధ్యాయుల సహకారంతో అద్భుతంగా ముందుకు వెళ్తా ఉన్నాం. దీనికి సహకరిస్తున్న మా పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున యాజమాన్యం తరపున టీచర్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సభాముఖంగా మా ఐఐటి ఒలింపియాడ్ టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త ఓటర్లు నమోదు కార్యక్రమం నామమాత్రంగా సాగుతుందని అధికారులు నిరక్షరాస్యులకు ఓటు హక్కు గురించి అవగాహన కల్పించాలని గూడూరు పట్టణానికి చెందిన బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గౌడ్ కోరారు. గూడూరు పట్టణంలో బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కొత్త ఓటర్ నమోదు పూర్తి స్థాయిలో జరగడం లేదని, గత సంవత్సర కాలంలో గూడూరు నియోజకవర్గంలో 871 ఓట్లు మాత్రమే నమోదయ్యాయని, అధికారులు పేదలు నిరక్షరాస్యులకు ఓటు హక్కు గురించి తెలియజేసి అందరూ ఓటు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల చేత ప్రజల కొరకు నిర్మాణం అయ్యేటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఓటు చాలా ప్రాముఖ్యమైంది. ఇట్లాంటి ఓటుని నమోదు చేసే దాంట్లో గూడూరు నియోజకవర్గం ఎందుకో మాకు తెలియదు, పొలిటికల్ పార్టీస్గా సేకరించిస్తే చెల్లదు, కంప్లీట్గా బిఎల్ఓలు ఇచ్చారు, బిఎల్ఓల ద్వారా మాత్రమే రావాలి. దానికి సంబంధించి ఒక్క సంవత్సరానికి
గూడూరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కలిసి కేవలం 871 ఓట్లు మాత్రమే నమోదైనాయి. అంటే కనీసం బూత్కి 5-6 ఓట్లు కూడా కాలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అది ఆన్లైన్లో ఓటుగా నమోదు చేసుకున్న విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు మాత్రమే నమోదు చేశారు. చదువు నిరాక్షరతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు వీరు పని వేళల్లో పనిపోతారు. ఆ ఓటు నమోదు చేసుకోవాలనే ప్రక్రియ వాళ్ళ ఆలోచన కూడా ఉండదు. కాబట్టి దీని మీద సంబంధిత కలెక్టర్ గారికి మేము దరఖాస్తు చేసుకున్నాం. తప్పనిసరిగా ఈ ఓటు నమోదు ప్రక్రియని ప్రచార సాధనాల ద్వారా కానీ సంబంధిత బిఎల్ఓలు కానీ కనీసం కొన్ని ఈ రేపు జరిగే ఓటర్ దినోత్సవం నుంచి అయినా కంప్లీట్గా ఓటు నమోదు చేయాలని కలెక్టర్ గారికి విన్నవిస్తూ ఆయనకు వినతి పత్రాన్ని ఇస్తున్నాము. ఎందుకంటే దీనివల్ల చాలా నష్టపోయేది ఏంటంటే డౌన్ టైనర్స్, నిరుద్యోగులు, పేద ప్రజలు, వ్యవసాయ కూలీలు, యానాదులు ఇట్లాంటి వాళ్ళు ఓటుకి ఇంపార్టెంట్ తెలియదు. ఆధార్ కార్డు అయితే తెలుసు కానీ ఓటు ఇంపార్టెంట్ లేదు. 18 ఏళ్ళు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉందనేది చదువుకునే వాళ్ళు కూడా చాలామంది చేసుకోవట్లేదు. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ గారిని, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని ప్రత్యేకంగా బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. ఎందుకంటే బహుజనుల ఓట్లన్నీ నమోదు కాకపోతే కేవలం కొన్ని వర్గాలు, కొంత ధనవంతులు, విద్యావంతులకు మాత్రమే ఓటు ఉంటుంది. బహుజన ఓటు అనేది ఇచ్చిన దానికి, అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని చాలామంది వినియోగించలేకపోతారు. దానికి కారణం ఏంటంటే పొలిటికల్ పార్టీలు కూడా వాటి మీద శ్రద్ధ చూపించడం లేదని బహుజన సమాజ్ పార్టీ ఆరోపిస్తుంది. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 50వ రోజు కొనసాగింది. పట్టణ ప్రజలు, విద్యార్థులు పాల్గొని మద్దతు తెలియజేశారు. నిర్వాహకులు భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలోనే గూడూరుకు ఎంతో గుర్తింపు ఉందని, అన్ని వనరులున్న గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. ఈరోజు గూడూరు ప్రజలకి తెలియజేయను కాక మాకు నెల్లూరులో కలపండి అని అడిగి మనమే మట్టి పోసుకున్నాం. ఇది జరిగిన విషయము. మనము ఈ జిల్లాకి సంపద అవసరం లే, మేమే దత్తు తీసుకుంటాం. 10 జిల్లాలని మేమే దత్తు తీసుకుంటాం. అంత సంపద ఉంది మా గూడూరు జిల్లాకి. మా గూడూరు నియోజకవర్గంలో మైకా ప్రపంచంలో లండన్లో మ్యూజియంలో పెట్టున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ కాకముందే భారతదేశానికి గూడూరు అంటే తెలుసు. ప్రపంచంలో మన మైకా వ్యాపారమే కాదు, క్వాడ్జే నిమ్మకాయల వ్యాపారము మరియు సిల్కా శాండ్, రివర్ శాండ్, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి సంపద గల్లా గూడూరుని ఈరోజు నాశనం చేశారు. ఎవరో వచ్చి ఎవరో పెత్తనం చేస్తూ మన సంపదను మనం దోసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది మంచిది కాదు. మా సంపదే మాకు గూడూరు జిల్లా ఇవ్వండి, మాకు ఇన్ని జిల్లాలు ఇవ్వండి, దత్తుకి మేమే కాపాడుకుంటాం మా సంపదతో. ఈరోజు మేము చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటే ఎందుకు చేయకూడదు? అధికారులకు మీరు చెప్తే 500 కోట్లు జిల్లా ఖర్చు అవుతుంది. 500 కోట్లు ఎవరికి భారం, ఎవరు ఇవ్వగలుగుతారు? కేంద్రం వీళ్ళే పరిస్థితిలో ఉంది అని వాళ్ళు అంటారు. అంటే అమ్మా అయ్యా, ఈ గూడూరులో సంపద సంవత్సరానికి 10,000 కోట్లు సంపద. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా బీద రవిచంద్ర యాదవ్ను నియమించడంపై మనుబోలు మండల బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మనుబోలు మండల బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా శనివారం బీద రవిచంద్ర యాదవ్ నివాసానికి వెళ్లి ఆయనకు అభినందనలు తెలియజేశారు. బీసీలంతా ఏకమై బీసీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓకే సార్.
వాళ్ళు ఉన్నారు కదా ఆడవాళ్ళు ఇద్దరు రియాజ్తో ఒకసారి మాట్లాడించి ఓకే ఎక్కడ పెడతారా ఓకే సార్. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎంపీడీఓ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారంలో జరగాల్సిన కార్యక్రమంను 4వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంను ఎంపీడీఓ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ సాయి ప్రసాద్, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, మండల స్థాయి అధికారులు, మండల పరిషత్, తహసీల్దార్ సిబ్బంది కలిసి ప్రతిజ్ఞ చేసిన అనంతరం మండల కేంద్రమైన వాకాడు బజార్ వీధిలో రోడ్డుకి ఇరువైపులా ఆ ప్రాంతంలో పడి ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించి శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాయి ప్రసాద్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మన ఇంటి ఆవరణతో పాటు గ్రామం సమీపంలో ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్డుకి ఇరువైపులా మల విసర్జన చేయకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో ఉన్న బాత్రూంలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామాలలో రోడ్డుకి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ అస్తవ్యస్తంగా లేకుండా ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది, అధికారులు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ దేవదానం, మండల పరిషత్ ఏవో శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 3వ శనివారం చేస్తుంది. అందులో భాగంగా జనవరి 2020 తేదీ 3వ శనివారం సెలవు వచ్చింది కాబట్టి ప్రభుత్వం వారు 4వ శనివారం చేయమన్నారు కాబట్టి ఈరోజు మనం వాకాడు మండలంలోని వాకాడు గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని స్కూల్ దగ్గర ఏర్పాటు చేశాము. దయచేసి ప్రతి నెల ఒక్కొక్క ఇంటి మీద ఉంటుంది కాబట్టి ఈ నెల మన సేఫ్టీ ట్యాంకుల్ని క్లీన్ చేసుకోవడము, తర్వాత మరుగుదొడ్లని శుభ్రపరచుకోవడము, పరిశుభ్రాన్ని సరిగించుకోవడము, మరుగుదొడ్లని వాడాలని చెప్పే కార్యక్రమం ఈరోజు ఈ వాకాడు మండలంలో తెలియజేసుకుంటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. కాబట్టి అందరూ పరిశుభ్రాన్ని శుభ్రంగా ఉంచుకొని అందరూ 10 మందికి చెప్తే 20 మంది అవుతారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ ధన్యవాదాలు చేసుకుంటూ మనం సెప్టిక్ ట్యాంక్ని క్లీన్ చేసుకోవడము, తర్వాత బాత్రూమ్ నీట్గా పెంచుకోవడము, తర్వాత మల విసర్జన బయట చేయకుండా ఉండడం వల్ల మనకి ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి. ఎటువంటి అనుగ్రహం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ నెల 3వ శనివారం మనం ఇది క్రమంగా చేస్తూ ఉన్నాం. పిల్లల పట్ల కూడా అవగాహనతో వాళ్ళకి మేము తెలియపరచడం, పిల్లలను కూడా ఇంటి వద్ద వాళ్ళ తల్లిదండ్రులు మోటివేట్ చేయడానికి ఎంతో దోహదం చేస్తున్నాము. అయితే ఈరోజు మాకు ఎంపీడీఓ గారు వారి బృందం వచ్చి మా పాఠశాల విద్యార్థులకు మా పాఠశాల పరిసరాలన్నింటినీ శుభ్రపరిచి ఈ పరిశుభ్రత గురించి, స్వచ్ఛాంధ్ర గురించి చాలా చక్కగా తెలియపరిచారు. వారికి మా పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి పిల్లల గురించి స్కూల్లో. రాష్ట్ర ప్రభుత్వం చిట్టమూరు మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలో స్త్రీ శక్తి భవనం నందు మండలం సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ సన్నరెడ్డి విజయలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని అనేక రకాల సమస్యలపైన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె రామయ్య, మండల జెడ్పీటీసీ చిప్పల వెంకటయ్య, వైస్ ఎంపీపీ బివి రమణయ్య, వైస్ ఎంపీపీ 2 సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఒక వారం క్రితమే పొందారు. ప్రకారం ఉన్నాయి అందరూ విషయంలో పడలేదు. ఇప్పుడు కూడా అది అందుబాటులోనే ఉంది. ఎవరైనా లేకపోయినా అది వచ్చేసి కూడా చేసుకునేదానికి అవకాశం కూడా పెట్టున్నారు. అదేవిధంగా ఈ హౌసింగ్ సంబంధించి ఇళ్ళకి సంబంధించి మేము ఎన్ఆర్జీ తరఫున అక్కడ 90 మ్యాండేజ్, అదే బీబీజీ హౌసింగ్ తరఫున 90 మ్యాండేజ్ ఇల్లు ఏ స్టేజ్లో ఉందో చూసుకుని దాన్ని బట్టి ఇవ్వాల్సిన వాళ్ళు మ్యాక్సిమం ఇస్తున్నాము. అదేవిధంగా ఇది మొత్తం టోటల్ కార్డు సంబంధించి
ఉమ్మడి ఖాతాలో పెట్టడం జరిగింది. జాయింట్ ఎల్పిఎంస్ అంటాం మేము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్న పట్టాదారుగా ఉన్నాడు, మా నాన్న చనిపోయాడు, నేను భూమి మీద ఉన్నాను. ఆ రోజు ఏం చేశారంటే మా నాన్నకి ఎంతమంది బిడ్డలు రేపు ఏమన్నా చదువుకు వస్తారేమనేటువంటి ఒక చిన్న అవగాహనతో మా నాన్నను నన్ను కలిపి ఒక జాయింట్ ఎల్పిఎం చేసి అట్లా ఎంతమంది బిడ్డలో మన నిరంజన్ పేరు పెడితే మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు ఎవరు సిబ్బంది పెడతారు ఉద్దేశం. అయితే ఇప్పుడు ఏమైందంటే నేను భూమి మీద ఉన్నా కూడా నాకు జలగల కానీ లేదా ఇంకొకటి నాకు రైతు సేవా కేంద్రం ద్వారా రావాల్సినటువంటి ఆ యొక్క రాయితీలు రావడం లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళా వెరిఫై చేసి మా కుటుంబ సభ్యులు అందరూ ఒప్పుకొని నిరంజన్ పేరే పెట్టండి అంటే మా నాన్న డిలీట్ చేసేటువంటి ఆప్షన్ కూడా వచ్చింది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ జాయింట్ ఎల్పిఎస్ లో ఇప్పుడు ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ తో మనం ఒకరిని తొలగించవచ్చు. సో ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళే మనం పెడితే వాళ్ళకి 1B వస్తుంది. కాబట్టి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇకపోతే రిమైనింగ్ 23 గ్రామాలు మనకు పూర్తి అయిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి 18 గ్రామాల్లో మనం ఇప్పుడు 3 గ్రామాలు సెలెక్ట్ చేస్తున్నాం. మల్లాం జరుగుతుంది, పల్లంపర్తి జరుగుతుంది, పేరంటాల బిడ్డ జరుగుతుంది. సో నాయకులు కూడా గతంలో రైతులు లేకపోయినా కూడా మనం సర్వే చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి హడావిడి అంటే గ్రామాలు త్వరగా పూర్తి అయిపోయి త్వరగా రీసర్వే జరగాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పొలం మీద రైతులు పెట్టి మనం ఫోటో తీస్తే తప్ప రీసర్వే జరగదు. వాకాడు మండల కేంద్రమైన వాకాడు అశోక పిల్లర్ సెంటర్ సమీపంలోని శుక్రవారం రాత్రి కిషోర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఆథామా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో జరుగుతున్న పురుగుల మందుల అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ కోఆర్డినేటర్ ధర్మారెడ్డి, విసిఎస్ నాయుడులు మాట్లాడుతూ రైతులకు ఆథామా కంపెనీ ద్వారా వచ్చే పురుగుల మందులపై అవగాహనతో డెమో కార్యక్రమం ద్వారా రైతులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సీజన్లో దశలవారీగా వచ్చే తెగుళ్లపై మందులు వాడాలని సూచనలు, సలహాలతో సిఫారసు చేశారు. ఈ ఆథామా కంపెనీ ద్వారా పురుగు మందులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆ సంస్థ కోఆర్డినేటర్లు డెమో ద్వారా పలు జాగ్రత్తలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ప్రొపరేటర్ కిషోర్, రైతులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సాంద్రత అంటాం దాన్ని మైన్యూట్ గా మైక్రో లెవెల్లో మనము చేసిన వల్ల మనకి ఏంటంటే మొక్కల్లోకి చొచ్చుకుపోయే గుణం అనేది మనకి కస్టోడియాతో కంపేర్ చేస్తే మనకి కస్టోడియా వచ్చేసరికి 8 సెకండ్లు పడుతుంది. కానీ కస్టోడియా ప్రైమ్లో మనం ఈ మైక్రోనోవ్ టెక్నాలజీ పెట్టడం వల్ల 1.8 సెకండ్లు అంటే 2 సెకండ్ల కంటే కూడా తక్కువ లోపల మొక్కలకు చొచ్చుకుపోయే గుణాన్ని మనకి పెంపొందింపజేసింది. అది ఏ విధంగా అంటే మనం పిచికారీ చేసిన తర్వాత మనకి కస్టోడియా కానీ కస్టోడియా ప్రైమ్ కానీ ఇంటర్నల్గా మనకి వెళ్తూ ఉంటుంది. అంటే మనకి మొక్క యొక్క ఆకు కణాల్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ ఆకు కణాల్లోకి వెళ్ళిన తర్వాత మొక్క యొక్క ఆకు కణాల్లోకి వెళ్ళి మనకి 20 నుంచి 25 రోజుల పాటు ఈ ఆకుముడత కూడా ఒక లార్వా దశ పురుగు మనకి డ్యామేజ్ చేస్తుందండి. అదేంటంటే పచ్చదనాన్ని ఎప్పుడైతే మనకి కోకి తింటుందో ఆటోమేటిక్గా తెల్లగా మారుతుంది. సో దాని ద్వారా మనకి ఏంటంటే సమగ్ర ప్రక్రియ కూడా మనకి తగ్గిపోతుంది. దాని ద్వారా మనకి పెరుగుదల దశ అనేది కొద్ది క్షీణించి మనకి మొక్క పెరుగుదలలో ఎఫెక్ట్ పడుతుంది. సో దానికోసం మనకి చూడొచ్చండి ఈ విధంగా మనకి దాని డ్యామేజ్ ఉంటుంది. ఈ లార్వా దశ దాని అడల్ట్ మనకు ఆల్రెడీ చాలా మంది అడుగుతుంటారు చిలక ఏదన్నా మందు ఉంటే ఇవ్వండి అని. మనకి చిలక కానివ్వండి గుడ్డంటే హాని చేయవు. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే లార్వా దశ మీద మనము పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఆ టైంలో ఈ గుడ్డు దశలో ఆపుకుంటే మనకి లార్వా దశ రానియదు. లాస్ అనేది తొలి దశలోనే ఆపుకోవడం మనకి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చండి మనకి ఈ చల్ల తెగులు లేదా ఆకుముడత మీద వచ్చినప్పుడు మనకి డ్యామేజ్ అనేది ఈ విధంగా మనకి పంట అనేది అవుతుంది. నెక్స్ట్ వీటి మీద మనం ఇప్పుడే గ్రాన్యూల్స్ మాట్లాడుకున్నాం. కానీ స్ప్రేయింగ్ దగ్గర మన దగ్గర మందులు ఉన్నాయండి. ఏంటంటే ప్లితోరా మనందరికి తెలిసినటువంటి మందే. ఆకు చుట్టు పురుగు వచ్చినప్పుడు ప్లితోరా 1/2 లీటర్ నుంచి 300 ml వాడుకుంటాం. ముందు సబ్జెక్ట్ రెండు తర్వాత మాట్లాడు. అన్న మా పరిధిలో ఉన్నది మాట్లాడాలి. ఏం మాట్లాడుతుంది చెప్పు. వసంత పంచమి పర్వదినం శుభవేళ అర్చకులు, పురోహితులకు పంచాంగంలో అందజేత. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలరెడ్డిపాళ్లెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా శ్రీ వైఖానస సంఘం ద్వారా
ఒంగోలులోని శ్రీ వైఖానస ఆశ్రమంలో అర్చకులు పురోహితులకు 2 రకముల పంచాంగంలను శ్రీ వైఖానస సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పరంకుశం కేశవాచార్యులు, డాక్టర్ గంజం శ్రీనివాసమూర్తి, సంస్థ ప్రతినిధులు దీవి అనంత కళ్యాణ చక్రవర్తి, కిషోర్ బాబు, మాధవి రసజ్ఞ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు డాక్టర్ హరిబాబు, డాక్టర్ పరంకుశం, మారుత్ కుమార్ ఆత్రేయులు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి, హైమవతమ్మ, లావణ్య, మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో పంచాంగంలను పంపిణీ చేయడం చాలా సంతోషమని, హైందవ ధర్మంలో ప్రధానంగా ఉపయోగకరమైన ముహూర్తములు, శుభ అశుభ కార్యములకు సమయాలను తెలియజేసే దృక్కు సిద్ధాంతం, సూర్య సిద్ధాంతంకు సంబంధించిన 2 రకముల పంచాంగములు అందజేయడం దాతల దాతృత్వానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా దాతకు సంస్థ ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు, శ్రీకాంత్, శ్రీధర్, సుబ్బరాయ శర్మ తదితరులు పాల్గొన్నారు. మాసంలో విశేషంగా మన యొక్క అనంత కోదండరామస్వామి దేవస్థానం నందు ఫలసరుకులు, కూరగాయలు కానివ్వండి, ఇంట్లోకి కావాల్సినటువంటి సామాగ్రి కానివ్వండి, ఒక 3,000 రూపాయలు కాకపోతే ఆర్థికంగా పరిపుష్టితి లేనటువంటి మన బ్రాహ్మణ కుటుంబాల్లో కొంతమంది ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి అటువంటి వారికి ఆ సంస్థ తరఫున ఒక్కొక్క కుటుంబానికి సుమారు 3,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 25 మందికి కూడా ఈ సంస్థ తరఫు నుంచి ఆ విధంగా ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల చొప్పున కూరగాయలు, సరుకులు, సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా సంస్థ శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ప్రవాస భారతీయులైనటువంటి రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వారి ధర్మపత్ని అయినటువంటి శ్రీమతి హైమావతి గారు, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు, కుమార్తె లావణ్య గారు మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఈ సంస్థకి వారికి మంచి ఆరోగ్యాలు పడాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ పంచాంగ వితరణ చాలా చిన్న విషయం ఏం కాదు. 100 రూపాయలు పెట్టుకుంటే మీరు పంచాంగం బయటైనా కొనుక్కోవచ్చు. కానీ మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం మన సంస్థని ముందుకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అందరూ ఒకరినొకరు కలుసుకొని ఏంటి మనం అందులో అనేక కార్యక్రమాలు సరస్వతి కటాక్షం అనే పేరుతో చిన్నారులు చదువుకునే విద్యార్థులకు సహాయం చేయడం, అలానే స్వయం పాక వితరణ అనే పేరుతోటి ఫలసరుకులు, కూరగాయలు వచ్చిన వారికి భోజనాలను ఏర్పాటు చేసి మళ్ళీ వెళ్ళేటప్పుడు సంభావన అనే పేరుతో దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపించడం. అలాగే మాసం మాసం శ్రీవారి కళ్యాణం అని చెప్పి ఆర్థికంగా వెనకబడిన దేవాలయాల్లో దళిత వాళ్ళు ఇంకా ఏవైనా ఆర్థికంగా వెనకబడిన చోట్ల ప్రతి మాసం ఒక కార్యక్రమం అనుకుంటే 2-3 కళ్యాణాలు కూడా చేయవలసి వస్తుంది. సంస్థే ఇవన్నీ ఖర్చులు పెట్టుకుంటుంది. ఒక్క ప్రసాదం, లైటింగ్, మైక్ వాళ్ళు చూపిస్తే చాలు. అవి కూడా లేని చోట్ల బాధగా ఉంటుంది. ఏదన్నా చేయాలి అనుకోకుండా నాకు దాతలు ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామరెడ్డి గారు, వారి శ్రీమతి హైమావతం గారు, వారి కుమార్తె లావణ్య, వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి గారు, అలానే లోకేష్ కుమార్ రెడ్డి, మాలతి, సుచరిత్ కుమార్ రెడ్డి, వీరందరూ వారి కుటుంబం అంతా కూడా ఇలా పలానా కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నానండి, ఏదైనా మనం చిన్న కార్యక్రమం చేద్దాం, పంచాంగాలు ఇస్తే బాగుందని ఒక 4 సంవత్సరాల నుంచి అనుకున్నాం. అది మేము మా ప్రాంతంలో ఇచ్చాము. ధన్యవాదాలు. ఓకేనా?
నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం నందు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎస్సిఎస్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు అనంతరం జై లోకేష్ జై జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. ఈ యువగలం పాదయాత్రతో 4000 కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎత్తివేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఏదో విధంగా వారికి ఫీజు రింబర్స్మెంట్ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆవుట వాణి, ఏఎంసీ డైరెక్టర్ కెవి రాఘవరెడ్డి, జెడ్పీటీసీ పోలయ్య, మేడికొండ రమణానాయుడు, ఎన్ వెంకటేశ్వర రెడ్డి, వి సురేంద్ర, దసయ్య నాయుడు, భాస్కర్ నాయుడు, దామోదర్ నాయుడు, రాజశేఖర్ రాజు, కేపీ రాజు, విజయరెడ్డి, కె విజయరెడ్డి, శ్రీనివాసులు నాయుడు, గజ్జల రాఘవరెడ్డి, అమ్మినేని రమేష్ నాయుడు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవునా అదే ఆర్డర్ పంపించేస్తున్నా అన్నా చేసే పని తర్వాత చేద్దాం. ఓకే ఈరోజు మన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షల్ని మన సైదాపురం మండలం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసి హాజరయ్యి ఇక్కడ ఉన్నటువంటి రోగులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో చేసుకోవాలని మనందరికీ మళ్ళా ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు. సైదాపురం మండలం ఈ రోజున నాయకులు, కార్యకర్తలు అదేవిధంగా అందరూ కూడా పాల్గొని మన ప్రభుత్వ హాస్పిటల్ నందు పేషెంట్లకి పళ్ళు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాడు లోకేష్ బాబు గారు చిన్న వయసులోనే ఎంతో అనుభవజ్ఞులు చేసేటువంటి విషయాలపైన లోతుగా పరిశీలించి మన రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ఏ కంపెనీలు కావాలా, ఎవరిని తీసుకురావాలా, అదేవిధంగా ఉపాధి హామీ విద్యార్థులకి ఉపాధి హామీ దొరకాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచనలో ఆయన ఈ రోజున ఎంతో అభివృద్ధికి పాటుపడుతున్నంటే మనందరం కూడా లోకేష్ బాబు గారికి రుణపడి ఉండాలా. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలనే ఒక కాన్సెప్ట్తో పనిచేస్తున్న నాయకులకి మనం అందరం కూడా అండగా ఉండాలని కూడా నేను మనవి చేస్తూ, ఇదే విధంగా లోకేష్ బాబు గారు ప్రజలకి మెరుగైన సేవలు చేసి రాష్ట్రాభివృద్ధికి
పాటుపడుతూ ఎంతో కృషి చేయాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ఆయన గారిని అభినందిస్తున్నాం. ఈరోజు మన యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సైదాపురం మండలంలో మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. లోకేష్ బాబు ఈ కేక్ కటింగ్లు, బాణాసంచాలు, ఈ ఆర్భాటాలు లేకుండా ఈ విధంగా పేదలకి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా నూతన సంప్రదాయాన్ని తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మంగళగిరిలో రోడ్డు పక్కన కానీ గవర్నమెంటు అసైన్మెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి వాళ్ళకి పిలిచి వాళ్ళ సొంతంగా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. దాన్నే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మందిని గుర్తించి ఈరోజు ఆయన పుట్టినరోజు కానుకగా అందరికీ గృహాలు ఉండి వాళ్ళ పేదల ఆత్మగౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేయటం మనందరికీ శుభసూచకం. ఇలాంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయటం మనకి ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం అందరూ పార్టీ అభిమానులు, కార్యకర్తలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఉన్న టీబీ సెంటర్ వద్ద ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు టీబీ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందజేత. మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు మండలం నేలబల్లి రెట్టపల్లి గ్రామంలో టీడీపీ పట్టణ కార్యదర్శి వాటంబేడు హరికుమార్ కేక్ కటింగ్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో దొంగల హల్చల్, 2 ద్విచక్ర వాహనాలు చోరీ. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా బీద రవిచంద్ర యాదవ్ను నియమించడంపై మనుగోలు మండల బీసీ కులాల ఐక్యవేదిక నాయకులు హర్షం. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.